అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాం అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న మనము దీని మీద రివైజ్ చేసుకున్నాము. 2 హరకాతులు, 4 హరకాతులు, 6 హరకాతులు. ఈ 3 దశలలో వచ్చే దీర్ఘాన్ని ఎప్పుడు తీయాలి, ఏ ఏ ఏ సమయంలో, ఏ సందర్భంలో 2 హరకాతులు దీర్ఘం తీయాలి, 4 హరకాతులు దీర్ఘం తీయాలి, లేదా 6 హరకాతులు దీర్ఘం తీయాలి అనేది నిన్న మనం చదువుకున్నాం. దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అల్హమ్దుల్లా షేక్ నిన్న చెప్పిన దాంట్లో నాకైతే ఏం లేవు. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? కాన్సెప్ట్ క్లియర్ అయితే మీరు ఎగ్జాంపుల్స్ చదువుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కాన్సెప్ట్ క్లియర్ లేకపోతే దాన్ని మీరు ఆ, ఏదో ఒక లాటరీ వేసినట్టుగా తగిలితే తగిలింది అన్నట్టుగా చెప్పేస్తారు జవాబు. జీ షేక్. ఆన్సర్ కరెక్ట్. బ్రేక్ అవుతుంది వాయిస్. క్లియర్ గా ఉన్నాం సార్, 50% క్లియర్ గానే ఉన్నాం. అల్హమ్దుల్లా షేక్. కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? క్లియర్ అయింది. జీ షేక్ అల్హమ్దుల్లా. ఓకే. మహమ్మద్ భాయ్, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. 2 హరకాతులు ఎప్పుడు తీయాలి, 4 ఎప్పుడు తీయాలి, 6 ఎప్పుడు తీయాలి అనేది. 4 హరకాతులు 4 హరకాతులు హంజా మద్రుల తర్వాత హంజా వస్తే 4 హరకాతులు లేక 5 హరకాతులు తీయాలి సార్. తర్వాత హంజా వస్తే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇదే కదా చెప్పింది? అవును సార్. ఓకే. మద్రులు హంజా వస్తే మద్దు తర్వాత 4 లేక 5 హరకాతులు తీయాలి. దాని తర్వాత 6 ఎప్పుడు తీయాలి? సార్, దాని పేరు రావట్లేదు. శ్రద్ధ. శ్రద్ధ సార్. శ్రద్ధ వస్తే 6 లేక 7 హరకతులు దీర్ఘం తీయాలి. ఎక్కడ రావాలి శ్రద్ధ? మధ్య తర్వాత సార్. మధ్య తర్వాత శ్రద్ధ వచ్చినా సుకూన్ వచ్చినా రెండు. సుకూన్ వచ్చిన శ్రద్ధ కానీ సుకూన్ కానీ వస్తే అక్కడ 6 హరకాతులు దీర్ఘం తీస్తున్నారు. కరెక్టేనా? అవును సార్. ఓకే. అవును. అంటే ఇప్పుడు 2 ఎప్పుడు తీయాలి మరి? 2 హరకతులు అలిఫ్ మద్ కానీ అలిఫ్ సగిరా కానీ వచ్చినప్పుడు, అలీఫ్ మద్ కానీ అలీఫ్ సగిరా కానీ వచ్చినప్పుడు 2 హరకాతులు దీర్ఘం తీయాలి. సరేనా? అవును అవును అవును. సింపుల్గా ఇలా అర్థం చేసుకుందాం. ఇప్పుడు 4 హరకాతుల మద్ని ఏం పిలుస్తాం మనము? హంజా వెంటనే గనక ఉంటే వాజిబ్ ముత్తసిల్ అని పిలుస్తాం. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. హంజా వెంటనే ఉంటాయి అంటే గ్యాప్ లేకుండా, మద్ అక్షరానికిను హంజాకిను గ్యాప్ లేకుండా వెంటనే ఉంటే మద్దల్ వాజిబ్ ముత్తసిల్, ఇది దీని పేరు. మద్దల్ లాజిమ్ ముత్తసిల్ కూడా చెప్పవచ్చు. ముత్తసిల్ అనే పదం తప్పకుండా వాడాలి. ఎప్పుడది? మద్ తర్వాత హంజా వచ్చినట్లయితే మద్కీను హంజాకి గ్యాప్ లేకుండా, అంటే ఒకే పదంలో మద్ తర్వాత మద్ అక్షరం తర్వాత సగీర అక్షరం తర్వాత వెంటనే హంజా వచ్చినట్లయితే దానిని మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అంటారు. ముత్తసిల్ అనే పదం తప్పకుండా వాడాలి హంజా ఉన్నప్పుడు. అలాగే మద్ అక్షరం తర్వాత అక్షరంపై శ్రద్ధ కానీ సుకూన్ కానీ వచ్చినట్లయితే దానిని మద్దల్ లాజిమ్ అని చెప్తే సరిపోతుంది. మద్దల్ లాజిమ్ అని ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? దీనికి కూడా మద్దల్ వాజిబ్ చెప్పవచ్చు, అంతకుముందు మద్దల్ లాజిమ్ ముత్తసిల్ అని కూడా చెప్పవచ్చు. కానీ మనం హంజా ఉంటే మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అని అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మద్దల్ లాజిమ్ అనగానే 6 హరకాతుల దీర్ఘం అని మన తేలిక మన మనసులోకి వచ్చేస్తుంది. అందుకనే 6 హరకాతుల దీర్ఘానికి మద్దల్ లాజిమ్ అని పెట్టుకుంటే పేరు మంచిది. మద్దల్ లాజిమ్ అనే తర్వాత ఇంకా 2 పదాలు ఉన్నాయి. మద్దల్ లాజిమ్ కలిమి ముసక్కల్, మద్దల్ లాజిమ్ కలిమి ముఖఫఫ్, మద్దల్ లాజిమ్ కలిమి హర్ఫీ ముసక్కల్, మద్దల్ లాజిమ్ హర్ఫీ ముఖఫఫ్. ఇలా 4
తరహాల మద్దల్ లాజిం ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ మీరు పూర్తిగా 4 పదాలతో పేరు చెప్పకపోయినా మద్దల్ లాజిం అని చెప్తే సరిపోతుంది. ఈ సెకండ్ లెవెల్ వరకు ఫైనల్లో మీరు ఫిఫ్త్ లెవెల్ వెళ్తారు కాబట్టి అక్కడ ఇంకా క్లియర్గా దీని గురించి చదువుకోవచ్చు. కాబట్టి మద్దల్ లాజిం అంటే ఏమిటి? మద్ అక్షరం తర్వాత లేదా అలిఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరా తర్వాత ఉన్న అక్షరంపై షద్దా కానీ సుకూన్ కానీ వచ్చినట్లయితే దానిని 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీనిని మద్దల్ లాజిం అని అంటున్నాను. క్లియర్ అయిందా? లేదు. ఈ షేక్ అల్హమ్దుల్లా. ఓకే. ఇక్కడ మద్దల్ లాజింలోనే అంటే 6 హరకాతులు దీర్ఘం తీసే ఆ కేటగిరీలోనే ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి అంటే కొన్ని సూరాలలో స్టార్టింగ్లోనే హురుఫే ముకత్తాత్ అని ఉంటాయి. హురుఫే ముకత్తాత్ ఈ అక్షరాలకు ఎగ్జాక్ట్గా అర్థం అక్కడ ఎక్కడ తఫ్సీర్లో కానీ ఉలెమాల దగ్గర ఆ, వ్యాఖ్యానాల ఉలెమాల కోటేషన్స్లో కానీ ఈ హుర్ఫే ముఖతాత్ గురించి అంతగా రాయబడలేదు. అంటే ఆ కాలంలో అది అరబ్ కల్చర్ అయి ఉండొచ్చు. ఆ, ఇలా ఏదైనా పెద్ద విషయం చెప్పేటప్పుడు హుర్ఫే ముఖతాత్తో స్టార్ట్ చేయటం అనేది లేదా ఒక ఇండెక్స్గా వాడే ఒక అలవాటు ఉండుండొచ్చు. అది మనకు తెలియదు. కానీ ఖురాన్లో మాత్రం ఏ సూరాలో అయితే మొదటి ఆయత్లో అంటే స్టార్టింగ్లోనే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం తర్వాత సూరా పేరు ఉంటుంది. సూరా పేరు తర్వాత మొట్టమొదటి ఆయత్ ఏదైతే ఉంటుందో అది గనక హుర్ఫే ముకత్తాత్ ఉన్న ఆయత్ హుర్ఫే ముకత్తాత్ ఉన్నట్లయితే అక్కడ మనం దానిపైన అక్షరం పైన మద్ చిహ్నం ఉన్నదా లేదా చూసుకోవాలి. ఒకవేళ మద్ చిహ్నం గనక ఉన్నట్లయితే దానిని తప్పకుండా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇప్పుడు మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తా ఉంది, తా మీద మద్ చిహ్నం లేదు. సీన్ మీద మద్ చిహ్నం ఉంది. మరి చదివేటప్పుడు తా ఇది దీర్ఘము తీయకూడదు. సీన్ 6 హరకాతులు దీర్ఘం తీయాలి. తా సీన్. అలాగే యా అక్షరం పైన మద్ చిహ్నం లేదు. సీన్ అక్షరం పైన మధ్య చిహ్నం ఉంది. మరి సీన్ చదివేటప్పుడు దీర్ఘం తీయాలి. ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి? 6 హరకాతులు దీర్ఘం తీయాలి. అంటే ఇది 6 హరకాతుల దీర్ఘం తీయటానికి రెండో మార్గం అన్నమాట. రెండో అవసరం ఇక్కడ ఏర్పడుతుంది. అంతకుముందు ఏమనుకున్నాము? అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ లేదా అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై షద్దా కానీ సుకున్ కానీ వస్తే 6 హరకాతులు దీర్ఘం తీయాలి అనుకున్నాం. అది ఒక పద్ధతి, ఒక ఒక మార్గం అన్నమాట. ఇప్పుడు మనం రెండో మార్గం చదువుతున్నాం. రెండో మార్గంలో ఏమిటి? ఉర్ఫే ముఖత్తాత్లోని అక్షరమై ఉండాలి. ఉర్ఫే ముఖత్తాత్లోని అక్షరం ఉండి దానిపైన మద్ చిహ్నం గనక చూసినట్లయితే ఈ మద్ చిహ్నం అనేది ప్రతి ముసఫ్లో ఉంటుంది. ఎక్కడ ప్రింట్ అయినా సరే ఒకవేళ దీర్ఘం తీయాలి అంటే అక్కడ మద్ చిహ్నం తప్పకుండా పెడతారు హురుఫే ముఖత్తాత్ పైన. హురుఫే ముఖత్తాత్లోని అక్షరం పైన మద్ చిహ్నం కనపడితే మీరు తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది రెండో పద్ధతి. అర్థమైందా? రెండో మన రెండో ఏమంటారు దీన్ని? ఇది రెండో కారణం అన్నమాట. 6 హరకాతులు దీర్ఘం తీయటానికి రెండో కారణం ఏమిటి? ఉర్ఫే ముఖత్తాత్లో అక్షరం పైన మధ్య చిహ్నం కనుక కనపడితే దానిని 6 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇప్పుడు 2 విషయాలు తెలిసినాయి మీకు. 6 హరకాతుల మధ్య చిహ్నం తీయటానికి మనకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఏ ఏ సందర్భాలు ఉన్నాయి? ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 2 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భము రెండు. మామూలుగా అంత ముందు చదువుకున్నది. ఇప్పుడు రెండో సందర్భం ఏమిటి? ఉర్ఫే ముఖత్తాత్లో కనుక వచ్చినట్లయితే ముఖత్తాత్. మధ్య చిహ్నం ఉన్న అక్షరం ఉన్నట్లయితే దానిని కూడా తప్పనిసరిగా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఒక బండ గుర్తు ఏమిటి అంటే ఖురాన్లో ఎక్కడైనా సరే ఈ రెడ్ గీత కనబడుతుంది కదా మీకు, ఇది మద్ చిహ్నము అవునండి. అంటారు. అలామతే మద్ చిహ్నము. సార్. ఒకవేళ ఇది కనపడింది అంటే ఇక్కడ 2 హరకాతులతో పని జరగదు. ఇది బండ గుర్తు ఇది. ఓకేనా? 2 అంటే కలర్ హరకాతులు కోడ్స్ కాకుండా ఇంకా మిగిలిన ఎన్ని హరకాతులు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 4, ఆప్షన్స్. 6. 4, 6 ఉంది. అవును. ఈ మద్ చిహ్నం కనపడిన తర్వాత వెంటనే హంజా కనపడితే అప్పుడు మీరు 4 హరకాతులు దీర్ఘం తీయాలి. ఈ మద్ చిహ్నం తర్వాత మీకు హంజా కనపడకపోతే అప్పుడు 6 హరకాతులు దీర్ఘం తీయాలి బై డిఫాల్ట్.
ఎక్సెప్ట్ వన్ ఓకే. కేస్, అది ఓకే. మీకు తర్వాత చెప్తాను. ఒక్క కేసులో మాత్రం అది మద్దు చిహ్నం కనపడిన తర్వాత హంజా లేకపోతే 6 హరకాతులు తీయకూడదు, 2 హరకాతులే తీయాలి. అది ఆ కేసు తర్వాత చెప్తాను, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అది. ఓకేనా? అంటే ఇప్పుడు ఓకే మీకు సార్. మద్దు చిహ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మద్దు చిహ్నం కనపడంగానే మీ మనసులోకి వచ్చేయాలి, ఇక్కడ 2 హరకాతుల్లో పని జరగదు, 4 కానీ 6 కానీ తీయాలి. ఆరు ఆరు హరకతులు చేయాలి. 4 ఎప్పుడు తీస్తారు? నాలుగు నాలుగు హరకతులు హంజా పక్కన హంజా గాని మధ్య చిహ్నం తర్వాత హంజా వచ్చినప్పుడు 4 హరకాతులు తీయాలి. వెరీ గుడ్. హంజా లేకపోతే 6 హరకాతులు లేదా 7 హరకాతులు దీర్ఘం తీయాలి. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 హరకాతులు బై డిఫాల్ట్ తీయాల్సిందే. ఒకవేళ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే అక్కడ మనం తప్పనిసరిగా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది మనం బండ గుర్తులాగా పెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఇక ఇంకో సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటి అంటే, మనం ఒక ఆయత్ చదువుతున్నప్పుడు ఆ ఆయత్లో చివర మనం ఆపాలి అని చెప్పి అనుకున్నాం, ఆపాలని నిర్ణయించుకున్నాం. ఆపటానికి ఎప్పుడు ఆపుతాం మనం? సాధారణంగా ఆయత్ చివరిలో అది సున్నాలాగా ఉండి అందులో ఆయత్ సుకూన్. నంబర్ రాసి ఉంటుంది. ఆయత్ నంబర్ చూడంగానే మనం దాన్ని అక్కడ ఆపటానికి మనం ప్రయత్నం చేస్తాము. అవునా? అవును. అవును. ఓకే. ఇక్కడ ఏం కనబడుతుంది? అమ్మ యతసాఅలూన్. యతసాఅలూన్లో మధ్య చిహ్నం కనపడిందా అలిఫ్ మీద? కనిపించింది. దాని తర్వాత కానీ హంజా ఉంది. హంజా హంజా ఉంది. ఉంది. అంటే మనకి 4 హరకాతులు. 4 హరకాతులు దీర్ఘం తీయాలి. ఓకేనా? దీనిని ఇప్పుడు మనం చదువుతున్న ఈ యొక్క మద్ పేరు ఏమిటి అంటే మద్ ఆరిద్ లిల్ సుకూన్. మద్ ఆరిద్ లిల్ సుకూన్ అంటే ఇది ఆపుతున్నప్పుడు అప్లై చేసే మద్ అన్నమాట. మద్ ఆరిద్ లిల్ సుకూన్. ఇలాగా ఆయత్ చివరిలో మనం ఆపుతున్నప్పుడు, ఆయత్లో చివరి అక్షరం దగ్గర ఆపుతున్నప్పుడు ఎలా ఆపాలి అనేది ఇప్పుడు ముఖ్యం అన్నమాట. మనము మొట్టమొదటి చూడవలసింది ఏమిటి అంటే చివరి అక్షరం పైన ఏ హరకాతు ఉన్నది. ఇక్కడ చివరి అక్షరం ఏమిటి? ఇక్కడ ఓకే. నూన్ 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 ఫతహా ఉంది. ఉన్నది. నూన్ పైన నూనె పట్ట. ఫథా ఉన్నది. సరేనా? అవును. ఉమ్. అంటే అవును. ఈ రూల్ అప్లై చేయటానికి చివరి అక్షరం పైన ఫతతేన్ ఉండకూడదు. ఫతతేన్ ఉండకుండా మిగిలిన ఏ హరకత్ అయినా ఉండొచ్చు. ఓకే. ఇది నోట్ చేసుకోండి. చివరి అక్షరం పైన ఏముండకూడదు? పద్ధతి పద్ధతేను. ఫతతేన్ ఉండకూడదు. దో జబర్ నహీ रहना ఆఖరి హరఫ్ పే. ఠీక్ హై? చివరి అక్షరం ఓకే. పైన ఫతతేన్ ఉండకుండా దానికంటే ముందు ఉన్న అక్షరము మద్ అక్షరమై ఉండాలి, లేదా లీన్ అక్షరమైనా అయి ఉండాలి. నూన్ కంటే ముందు ఏమున్నది ఇక్కడ? మద్ ఉన్నదా లేదా? లేదు. మధ్య లేదు. నూన్ కంటే ముందు ఒకసారి జాగ్రత్తగా చూసి చెప్పండి, మద్ ఉన్నదా లేదా? వావులీన్ లేదు వచ్చింది సార్. సార్. నూన్ కంటే ముందు ఏమున్నది? ఫతహా వావ్. దమ్మా ఉంది సార్. అలూనా. దమ్మా వావ్ సుకూన్ ఉంది. దమ్మా వావ్ సుకూన్ దేనికి జంట? ఏ జంట అది? వావ్ మద్. వావ్ మద్. వావ్ వావ్ మద్. వావ్ మద్. లీన్ ఎందుకు కాదు అంటే లామ్ మీద ఫథా ఉంటే లీన్ అయ్యేది. లామ్ మీద ఓకే. ఫథా లేదు కదా, దమ్మా ఉంది. దమ్మా వావ్ అనేది అవును. వావ్ మద్ జంట. యా మద్ వావ్ జంట మద్. ఏమిటి? కస్రా యా. కస్రా యా యా సుకూన్. సుకూన్. యా సుకూన్. మరి అలిఫ్ మద్ జంట అవును. ఏమిటి? అలిఫ్ గాని అలిఫ్ సగిరా గాని. దానికంటే ముందు ఫథా ఉండాలి. ఫతహా ఉండాలి. జంట అనేది ఫథా అలీఫ్. ఫతహా అలిఫ్ కస్రా యా సుకూన్ దొమ్మా వావ్ సుకూన్. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ కండిషన్ పూర్తవుతున్నది. అదేమిటి? నూన్ పైన ఫతతేన్ లేదు. రెండో కండిషన్ ఏమిటి? నూన్ కంటే ముందు మద్ యాలిన్. కానీ లేదా లీన్ కానీ ఉండాలి. ఇక్కడేమున్నది? ఇక్కడ వావ్ మద్ ఉంది. వావ్ మద్ ఉంది. అంటే రెండో కండిషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు మనం అవును. నూన్ మీద ఏ హరకత్ ఉన్నా సరే, అది ఫథా కావచ్చు, కస్రా కావచ్చు, దమ్మా కావచ్చు, కసరతేన్ కావచ్చు, దమ్మతేన్ కావచ్చు,
నూన్ మీద ఏ హరకాత్ ఉన్నా సరే దానిని సుకూన్ చేసి ఆపాలి. బ్రేక్ వేయాలంటే మనము బండి ఆగాలంటే బ్రేక్ వేయాలి కదా, ఇక్కడ అవును. సుకూన్ చేయాలి. నూన్ మీద ఏ హరకాత్ ఉన్నా కూడా మీ మనస్సులో దాని మీద ఉన్న హరకాతు లేదు అనుకుంటూ అది సుకూన్ ఉన్నది అని చెప్పి మీరు భావించాలి, మొట్టమొదటి విషయం. రెండోది, దానికంటే ముందు వావుమద్ ఉన్నది. వావుమద్ ఎన్ని హరకాతులు దీర్ఘం తీస్తాం మనం సాధారణంగా? రెండు వరకు. 2 హరకాతులు దీర్ఘం తీస్తాం. కానీ ఇప్పుడు అది వావుమద్ రెండు కాదు, హరకత్తు. దానికి ప్రమోషన్ వచ్చి మద్దారిదిల్ సుకూన్లో భాగమైపోయింది. అందువలన 2 హరకాతులు కాకుండా ఇక్కడ 6 లేదా 7, అంటే 2 హరకాతులు తీయవచ్చు, 4 హరకాతులు తీయవచ్చు, 6 హరకాతులు తీయవచ్చు. 3 ఆప్షన్స్ రీడర్కి ఇవ్వబడినాయి అన్నమాట, ఇవ్వబడ్డాయి. ఏ విధంగా తీయవచ్చు వావుమద్ని? 2 హరకాతులు, 4 హరకాతులు, 4 లేదా హరకత్లు, 6 6 హరకాతులు హరకత్లు. దీర్ఘం తీసి ఓకే. నూన్ను సుకూన్ చేసి ఆపాలి. ఇప్పుడు ఓ. 2 హరకాతులు ఆపుతున్నాను అనుకుందాం. అమ్మ యతసాఅలూన్. స్మూత్ గా ఆపామనా? 2 హరకత్లు చేశారు. 2 హరకాతులతో స్మూత్ గా ఆపాను. ఇప్పుడు 4 హరకాతులు తీయాలి అంటే అమ్మ యతసాఅలూన్. మరి 6 హరకాతులు తీయాలి అంటే అమ్మ యతసాఅలూన్. అంటే రీడర్ దగ్గర ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తజ్వీద్ నియమాలు రాసిన వారు రీడర్కు ఆప్షన్ ఇచ్చారు. 2 హరకాలతో ఆపు బాబు, లేదా 4 హరకాతులతో ఆపు, లేదా 6 హరకాతులతో ఆపు. ఇప్పుడు అది మద్ ఆరిల్ సుకూన్లో అప్లై మద్ అప్లై చేస్తున్నప్పుడు సాధారణంగా 2 హరకాతులు కాబట్టి 2 హరకాతులే నేను ఆపుకుంటూ చదువుకుంటాను అంటే పర్లేదు. లేదండి నేను 4 హరకాతులతో ఆపుతాను, కొంచెం నాకు మంచిగా కనబడుతుంది అంటే పర్లేదు. లేదండి 6 హరకాతులు తీసి ఆపుతాను అంటే అది కూడా పర్లేదు. ఎవరి ఎవరి దగ్గర ఉంది ఈ ఛాయిస్? రీడర్ ఎవరైతే చదువుతున్న వారి చదువుతున్నారో దగ్గర ఈ వాళ్ళు. ఛాయిస్ అవును. వదిలిపెట్టేశారనమాట, మీ ఇష్టం. అవును. సరేనా? ఇప్పుడు మనం ఓకే. ఎందుకని ఈ టాపిక్ వచ్చింది? మనం 4 హరకాతులు ఎప్పుడు తీయాలి, 6 హరకాతులు ఎప్పుడు తీయాలి అని అంతకుముందు మనం చదువుకున్నాం కదా. వాటిలో ఇది ఒక కేస్ అన్నమాట, ఇది ఒక సందర్భము. ఈ సందర్భంలో కూడా 4 హరకాతులు మనం దీర్ఘం తీసే అవకాశం మనకు వస్తున్నది, అలాగే 6 హరకాతులు తీసే అవకాశం కూడా వస్తున్నది. దీన్ని మనం సమ్మరైజ్ చేయాలి అంటే 4 హరకాతులు దీర్ఘం ఎప్పుడు తీయాలి అనేది మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మద్ అక్షరం తర్వాత లేదా సగీరా అక్షరం తర్వాత హంజా వచ్చినట్లయితే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి ఆపుతాము. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏమిటి? మద్ ఆరిల్ సుకూన్లో ఆపుతున్నప్పుడు 4 హరకాతులు దీర్ఘం తీసి ఆపే అవకాశం కూడా ఉన్నది. ఇది రెండు ఆప్షన్స్ మీ ముందు వచ్చింది. 6 హరకాతులు ఎప్పుడు తీయాలి అని అడిగారు అనుకోండి, ఎప్పుడు ఏం చెప్తారు మీరు? మద్ అక్షరం తర్వాత లేదా సగీరాక్షరం తర్వాత ఉన్న అక్షరంపై షద్దా కానీ సుకూన్ కానీ వస్తే అప్పుడు 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఓకేనా? అది ఆప్షన్ 1, మొదటి సందర్భం. రెండో సందర్భం ఏమిటి? హురూఫే ముకత్తాత్లో ఏదైనా అక్షరం పైన మద్ చిహ్నం కనపడితే అక్కడ కూడా మనం 6 హరకాతులు దీర్ఘం తీయాలి. రెండో సందర్భం ఇది. మూడో సందర్భం ఏమిటి? మద్ ఆరిల్ సుకూన్లో ఆపేటప్పుడు 6 హరకాతులు దీర్ఘంతో కూడా ఆపే అవకాశము ఉన్నది. మీ ముందు ఇప్పుడు 6 హరకాతులకి ఎన్ని అవకాశాలు వచ్చినాయి? 3 3 అవకాశాలు వచ్చినాయి. సరేనా? 3 ఒకటేమో షద్దా సుకూను, రెండోదేమో హురుఫే ముఖత్తాత్, మూడోదేమో మద్ ఆరిల్ సుకూన్. ఈ 3 మధ్యలో సందర్భాల్లో సుకూన్. కూడా మీకు పూర్తి అవకాశం ఉంది 6 హరకాతులు దీర్ఘం తీయటానికి. 4 హరకాతులతో మనం ఆపాలి అంటే 4 హరకాతులు దీర్ఘం తీయటానికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి మన ముందు? 2. రెండే అవకాశాలు ఒక ఉన్నాయి. అవకాశం. ఒకటేమిటి? హంజా రావటం, మద్ తర్వాత హంజా రావటం. హంజారా. రెండోది ఏమిటి? మద్ ఆరిల్ సుకూన్లో ఆపేటప్పుడు 4 మధ్యలో సుకూన్. హరకాతులు తీసే అవకాశం ఉన్నది. అవును. క్లియర్ అయిందా? ఈ షేప్. ఓకే. రెండో ఆయత్లో అర్థమైంది. ఏముందో చూడండి. అనిన్నబైల్ అజీమ్.
చివరి అక్షరం ఏమిటి ఇక్కడ? మీమ్. మీమ్ పైన ఫతతేన్ ఉన్నదా? లేదు. లేదు. కాబట్టి మద్దారిదిల్ సుకూన్ అయ్యే లేదు. అవకాశం ఉన్నది. ఇప్పుడు రెండో షరతు కూడా మనం చూడాలి. రెండో షరతు ఏమిటి? మీమ్ కంటే ముందు మద్ గాని లీన్ గాని ఉండాలి. మరి ఇక్కడ ఏమున్నది? ఇక్కడ మద్ ఉన్నదా, లీన్ ఉన్నదా, రెండూ లేవా? రెండు లేదు సార్. ఒకసారి జాగ్రత్తగా చూసి మద్ చెప్పండి. మీమ్ కంటే ముందు మద్ ఉన్నదా, లీన్ ఉన్నదా, రెండూ లేవా? మూడు ఆప్షన్స్. లేం లేవు సార్. లేం. చివరి అక్షరం కనబడుతుందా? మీమ్ కనబడుతుందా? మేము మేము కసరా కనిపిస్తుంది సార్. మీమ్ కసరా కనపడింది మీకు. మీమ్ కింద కసరా ఉంది అంటే మన మొదటి షరతు పూర్తి అయింది. మీమ్ మీద ఫతతేన్ ఉంటే మద్దారిల్ సుకున్ వచ్చేదా? ఆహా, వచ్చేది కాదు. వచ్చేది కాదు. మేము కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. రెండో టెస్ట్ చేసే అవకాశం దొరికింది. రెండో టెస్ట్ ఏం చేయాలి? మీమ్ కంటే ముందు మద్ ఉన్నదా లేదా లీన్ ఉన్నదా అనేది చూడాలి. మీమ్ కంటే ముందున్న అక్షరం ఏమిటి అక్కడ? యా యా దానికంటే ముందు ఉన్న దాని మీద ఏదైనా చిహ్నం ఉందా? హరకత్ ఉందా? లేదు సార్. ఏమీ హరకత్ లేదు. యా మీద వావ్ మీద ఏమీ హరకత్ లేదు అంటే ఏమనుకున్నాం మనం? సుకూన్ ఉన్నట్టుగా భావించాలి. సరేనా? అవును. అవును యా సార్. సుకూన్ ఉంది. యా సుకూన్ కంటే ముందు ఏముంది? ఆ, కసరా ఉంది సార్. జో మరి జో మద్ జంట ఒకటి. ఒకసారి గుర్తు చేసుకోండి. మద్ జంట ఎలా ఉంటుంది? ఫథా తర్వాత అలీఫ్. కసరా తర్వాత యాసకు. యా యా సుకూన్. మరి ఆ జంట ఇక్కడ మీకు కనబడుతుందా? కసరా తర్వాత యా సుకూన్. అవునండి. ఆ, కసరా తర్వాత యా సుకూన్. యా కనిపిస్తుంది. యా కసరా తర్వాత యా సుకూన్ ఉంటే ఏ మద్ అవుతుంది అది? యా మధ్య రెండు హరకత్ దీర్ఘం సార్. యా మధ్య అవుతుంది. మహమూద్ భాయ్, కాదు సార్. కాదు కాదు. కసరా తర్వాత యా సుకూన్ వస్తే మద్ అవుతుందా కాదా? యా మధ్య అవుతుంది సార్. యామద్ అవుతుంది. కాబట్టి మన రెండు షరతులు కూడా పూర్తవుతున్నాయి. చివరి అక్షరం పైన ఫతతేన్ లేదు. దానికంటే ముందు యామద్ ఉన్నది. ఈ రెండు కండిషన్స్ పూర్తవుతున్నాయి కాబట్టి మనం దీన్ని మద్ ఆరిలిల్ సుకూన్ నియమాన్ని అప్లై చేస్తూ ఆపాలి. అదేమిటి? ఇక్కడ యామద్ రెండు హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా నాలుగు హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా ఆరు హరకాతుల దీర్ఘంతో ఆపాలి. మామూలుగా ఎన్ని రెండు. హరకాతుల్లో ఓకే. యామత్కి ఎన్ని హరకాతులతో ఆపుతాం మనం మామూలుగా? రెండు హరకత్లు. రెండు హరకాతులు. మనకు ఇప్పుడు ఎక్స్ట్రా రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. నాలుగన్నా నాలుగిటితో అన్నా ఆపండి, ఆరిటితో అన్నా ఆపండి. సార్. అర్థమైందా? ఇందాక లా ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు వావు ఆ, ఫథా తర్వాత వావు వావు వచ్చింది కాబట్టి వాసుకు వచ్చింది కాబట్టి దాన్ని రెండు హరకత్లు నాలుగు హరకత్లు ఆరు హరకత్లు ఎలాగైతే వచ్చిందో సేమ్ ఇది కూడాను ఆ, యా సుగున్ కసరా తర్వాత యా సుగున్ వచ్చింది కాబట్టి ఇది కూడా రెండు లేదా నాలుగు లేదా ఆరు హరకత్లు దీర్ఘం తీసి ఆపాలి. ఉమ్, దీనికి రెండు షరతులు ఉన్నాయి. ఆ రెండు షరతులు ఏమిటి? చివరి అక్షరం పైన పద్ధతి ఉండకూడదు. ఫతతైన్ ఉండకూడదు. రెండో కండిషన్ ఏమిటి? చివరి అక్షరానికి ముందు అలీఫ్ మద్ కానీ, యామద్ కానీ, వావ్ మద్ కానీ, యాలీన్ కానీ, వావ్లీన్ కానీ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర యామద్ వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా మనం మద్దారి లిల్సుకు నియమాన్ని అప్లై చేస్తూ ఆపివేయాలి. ఓకే. ఓకేనా? ఓకే. ఎలా ఆపుతాం సార్. ఇప్పుడు? అనిన్నబైలజీం రెండు హరకాతులతో ఆపాలి. తప్ప ఇది ఇలా ఆపటం? తప్పు కాదు లేదు, సార్. తప్పేం కాదు. ఎందుకంటే మనకు మూడు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వాడుకున్నాను నేను. లేదు, అవును. అబ్దుల్ అజీం భాయ్ చెప్తారు నేను నాలుగు హరకాతులతో ఆపుతానండి, నా పేరు ఇందులో నాలుగు. ఉంది అంటారు. లేదా మహమూద్ భాయ్ చెప్తారు నేను ఆరు హరకాతులతో ఆపుతానండి అంటారు. తప్ప ఇది ముగ్గురిది తప్ప? ముగ్గురిది కరెక్టే.
ఓకే సరేనా? ఓకే కరెక్ట్. సార్. ఓకే. ఆ పేరు వచ్చింది కాబట్టి నేను రెండు హరకతులు తాపేస్తాను సార్. ఆయన పేరు వచ్చింది. ఆయన పేరు వచ్చింది కాబట్టి 2 అరకాతులు ఆపుతానంటారు ఆయన. అది మీ ఇష్టం, అది 2 వర్గాలు అవ్వచ్చు, 4 మీ ఇష్టం. ఓకే. అది మీకు ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉంది ఇప్పుడు 2, 4, 6 దగ్గర ఆప్షన్ ఉంది. 3వ ఆయతలో ఆ, చూడండి, లాస్ట్ అక్షరం పైన ఫతతైన్ ఉన్నదా లేదా? లేదు. లాస్ట్ అక్షరం ఏమిటి 3వ ఆయతలో? నూన్ ఫతా. ఫథా ఉంది, అంటే ఫతతైన్ లేదు కదా. లేదు. లేదు సార్. అంతే. ఓకే, మొదటి పక్కన కండిషన్ మనకు యా పూర్తయింది. రెండు పూర్తయింది. ఉమ్. చివరి అక్షరానికి ముందు ఏమున్నది? వావ్ మధ్య ఉంది. ఓమది. వామత్. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి చివరి అక్షరానికంటే ముందు? మద్ గాని అలీఫ్ మద్, లీన్ గాని. లీన్ గాని. రెండు ఉన్నాయి కదా ఆప్షన్స్, మద్ ఉండాలి లేదా లీన్ అవును. ఉండాలి. ఏ మద్ అవును. ఉంది ఇక్కడ? వావ్ మద్ ఉంది. వావ్. వావ్ మద్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఆపేటప్పుడు వావ్ మద్ని 2 హర్కాతులతో ఆపొచ్చు, లేదా 4తో ఆపొచ్చు, లేదా 6తో ఆపొచ్చు. అల్లజీ హుం ఫీహి ముఖ్తలిఫూన్, రెండుతో ఆపండి. నూనె మళ్ళీ సుకున్ చేసి ఆపుతున్నాము. దాని తర్వాత ఉన్న ఆయత చదవండి, చూడండి. లాస్ట్ అక్షరం ఏమిటి? నూన్ ఫతా. సేమ్ సేమ్ రిపీట్ అయింది. ఇక్కడ కూడా ఫతతేన్ లేదు, నూన్ పైన ఫతతేన్ అవును. లేదు. సరేనా? అవునండి. దానికంటే కింద, వావ్ ఫతా. దానికంటే ముందు ఏమున్నది? దానికంటే ముందు వావ్ వావ్. సుకున్. వావ్ వచ్చింది, వావ్ మద్ వచ్చింది కాబట్టి దాన్ని కూడాను వావ్. సేమ్ ఇలాగే 2 మద్ హర్కతులు కానీ ఆరిద్ 4 లిల్ హర్కతులు సుకూన్, కానీ. మూడు మూడు పదాలు ఉన్నాయి. మద్ ఆరిద్ లిల్ సుకూన్, 4 పదాలు ఉన్నాయి. ఆరు తీసుకుని. మద్ ఆరిద్ లిల్ సుకూన్. దీన్ని కూడా 2 హర్కాతులతో ఆపొచ్చు, 4తో ఆపొచ్చు, 6తో ఆపొచ్చు. కింద లైన్లో చూడండి ఇప్పుడు, లిఈలాఫి ఖురైష్. చివరి అక్షరం ఏమిటి ఇక్కడ? కసరతైన్. షీన్. కసరతైన్. షీన్. షీన్. సేమ్ షీన్ సార్. కసరతైన్. షీన్ కింద కసరతేన్ ఉంది. ఇది మరి ఎస్ సార్. మదారి దిల్సుకుని అప్లై చేయటం చేయటం కుదురుతుందా కుదరదా? కుదరదండి. ఎందుకని? కసరత్ కసరతైన్ కసరతైన్ వచ్చింది. వచ్చింది సార్. మనకు ఉండకూడని విషయం ఏమిటి అంటే ఫతతేన్ ఒకటి మాత్రమే. ఓకే. అయితే పక్కన ఇక్కడ యాస్ యా వచ్చింది, యా సుకున్. ముందు షీన్ గురించి మాట్లాడుకుందాం మనం. షీన్ షీన్ పైన, అంటే చివరి అక్షరం పైన ఏముండకూడదు? తన్వీన్ అని కసరతైన్ చెప్పట్లేదు మాత్రమే. నేను, కేవలం ఫతతేన్ అని మాత్రమే చెప్తున్నాను. తన్వీన్ అని చెప్తే ఫతతేన్, కసరతేన్, దమతేన్ మూడు వచ్చేవి. కానీ తన్వీన్ అని చెప్పానా నేను ఇక్కడ? లేదు. నేను ఆహా. చెప్పింది ఏమిటి? ఫతతేన్. ఫతతేన్ ఒక్కటి ఫతతైన్ చెప్పారు. తీయాలి. ఇప్పుడు కసరతేన్ అది. వచ్చినప్పుడు షరతుకు మరి లోబడి ఉందా లేదా? అయితే లోబడి ఉంది షరతు సార్. లోబడి ఉన్నట్టే. షరతుకు లోబడి ఉంది, అంతే. అంటే ఇక్కడ మొదటి షరతు కూడా పూర్తవుతున్నది. ఫతతేన్ ఉంటే పూర్తయ్యేది కాదు, కానీ ఇక్కడ ఫతతేన్ లేదు కదా. ఫతతేన్ లేకుండా ఉన్న హరకాత్లో ఏదైనా రావచ్చు. అది ఫతా కావచ్చు, కస్రా కావచ్చు, దమ్మా కావచ్చు, కస్రతేన్ కావచ్చు, దమ్మతేన్ కావచ్చు. మనం కా ఆ, మనకు అవసరం లేనిది ఏమిటి? ఇక్కడ రాకుండా ఉండవలసింది ఏమిటి? కసరతైన్. ఫతతేన్ మాత్రమే. ఫతతేన్ లేకపోతేనే మనం ఈ రూల్ అప్లై చేస్తాము, ఫతతేన్ ఉంటే ఈ రూల్ అప్లై చేయము. మొదటి కండిషన్. రెండో కండిషన్లో ఇక్కడ ఫతతేన్ లేదు కాబట్టి మనకు అవకాశం ఉంది. మరి అంత మాత్రాన మనం అప్లై చేసేస్తామా డైరెక్ట్గా? లేదు. రెండో కండిషన్ కూడా మనం చూసుకోవాలి. రెండో కండిషన్ ఏమిటి ఇక్కడ? చివరి రెండో అక్షరానికి ముందు కండిషన్ వచ్చేసి మద్ గాని లీన్ గాని ఉండాలి. షీన్ గాని ఉండాలి. ఇక్కడ ఏమున్నది? యా మీద సుకూన్ ఉన్నది, దానికంటే ముందు ఫథా ఉంది. ఫథా యా సుకూన్, ఏ జంట ఇది? అలీఫ్ మద్ జంట, యా మద్ జంట, వావ్ మద్ జంట, యాలీన్ జంట, వావులీన్ జంట. యాలీన్ జంట. ఇది యాలీన్ జంట. ఎందుకంటే ఫథా ఖురైష్. అనేది తప్పనిసరి లీన్లో. తర్వాత యా సుకూన్ రావచ్చు యాలీన్లో, వావ్ సుకూన్ రావచ్చు వావులీన్లో. సరేనా? ఓకే సార్. సరే. మహమూద్ భాయ్ కొంచెం అటు ఇటు ఉన్నారు.
అర్థం ఆ, కావట్లేదండి. మీరు మీరు కరెక్టే సార్. యాక్చువల్ నేను దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. మీరు చెప్తా ఉన్నాను సార్. ఓకే, చివరి అక్షరము మనం చూడాలి ఇక్కడ. మనం ఆపేటప్పుడు మన దృష్టి ఎక్కడ పడాలి? చివరి అక్షరం పైన పడాలి. మనం అక్షరం ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. అక్షరం పైన ఏ హరకాత్ ఉన్నది అది ఇంపార్టెంట్. అక్షరం పైన ఫతతైన్ ఉన్నట్లయితే దాని రూల్ వేరు. ఒకవేళ అక్షరం పైన ఫతతైన్ లేకపోతే అప్పుడు మనకు మొదటి షరతు పూర్తయినట్టు. ఇక్కడ అక్షరము షీన్ ఉన్నది. షీన్ పైన ఫతతేన్ ఉంటే మనం ఈ రూల్ అప్లై చేసేవాళ్ళం కాదు. షీన్ కింద కసరతేన్ ఉంది కాబట్టి మనం ఈ రూల్ అప్లై చేయడానికి అవకాశం ఉన్నది. మొదటి షరతు పూర్తవుతున్నది. ఎందుకంటే ఫతతేన్ ఉండకూడదు, అదొకటే మొదటి షరతు. ఏ ఏ హర్కత్ అయినా ఉండొచ్చు. రెండో షరత్ ఏమిటి? షీన్ కంటే ముందు మనకు అలీఫ్ మద్ కానీ, యామద్ కానీ, వావ్మద్ కానీ, యాలీన్ కానీ, వావ్లీన్ కానీ ఉండాలి. ఇప్పుడు షీన్ కంటే ముందు మన దగ్గర ఏమున్నది? ఇప్పుడు యామద్ ఉన్నదా, యాలీన్ ఉన్నదా? యాలిని. యా, లీన్. యాలీన్ ఎందుకు ఉంది అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. లీన్ అనేది మొదటి అక్షరం పైన ఫథా ఉండి రెండో అక్షరం యా సుకూన్ వస్తే దానిని యాలీన్ అంటారు. మొదటి అక్షరం పైన ఫథా ఉండి రెండో అక్షరం వావ్ సుకూన్ వస్తే దానిని వావ్లీన్ అంటారు. చదువుకున్నాం కదా. అవును. ఓకే, మరి ఇక్కడ లీన్ వచ్చింది. లీన్ వచ్చింది అంటే రెండో షరతు కూడా పూర్తయింది. ఇటువంటప్పుడు మనం యాక్చువల్గా లీన్లో ఏం చదివాం? మనం వీలైనంత త్వరగా చదవాలి అని చెప్పి మనం చదువుకుందాం. అవునా? అవును. అయినా. ఇక్కడ చూడండి, ఫథా తర్వాత యా సుకూన్ వస్తే ఏమైంది? ఇది యాలీన్ అయింది. ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్ లీన్ అయింది. వీటిని ఎలా చదవాలి? దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్ మద్ అయింది. చూడండి తేడాలు చూడండి. ఇది వావ్ మద్ కాదు, ఎందుకంటే ఇక్కడ ముందక్షరం పైన ఫథా ఉన్నది. ఇది వావ్ లీన్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఫథా లేదు, దమ్మా ఉన్నది. ఇది ఇవన్నీ చూడండి మీరు. ఇవన్నీ యాలీనేనా? ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది, 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 ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది. ఇవన్నీ ఏమిటి? యాలీనా కాదా? అవునండి. యా, లీన్. యాలీన్ ఎలా చదువుతాం మనం? ఐనా, ఖైరున్, షైఇన్, ఐనున్, కైఫా. దీర్ఘం తీసామా? వెంటనే చదివాము, దీర్ఘం తీయలేదు. దీర్ఘం తీయకుండా త్వరగా చదివాం. అలాగే వావ్లీన్. వావ్లీన్లో ఇక్కడ ఉన్నాయి చూడండి. లౌహిన్, యౌమిన్, కౌలున్. ఇవన్నీ ఏమిటి? వావ్లీన్. ఫథా తర్వాత వావ్ సుకూన్ వచ్చింది, ఫథా తర్వాత వావ్ సుకూన్ వచ్చింది, ఫథా తర్వాత వావ్ సుకూన్ వచ్చింది. ఇవి వావ్లీన్ అన్నమాట. లౌహిన్, యౌమిన్, కౌలున్, తగౌ. అలాగే ఖౌఫిన్. ఇవన్నీ వావ్లీన్. వావ్లీన్లో దీర్ఘం తీస్తున్నామా? లేదు. మరి ఇదే లీన్ డిఫాల్ట్ ఏమిటి? దీర్ఘం తీయకపోవటం. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ కేసులో వస్తున్నది. అది ఎక్సెప్షన్ కేసు ఏమిటి? యాలీన్ గనక మద్దారి లిల్ సుకూన్లో భాగమై ఉన్నట్లయితే ఇక్కడ మనం 2 హర్కాతులు లేదా 4 లేదా 6 హర్కాతులతో దీర్ఘంతో ఆపవచ్చు. ఇప్పుడు దీనికి పర్మిషన్ దొరికింది. యాక్చువల్గా త్వరగా చదవాలి, కానీ దీని 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 స్థానము అంటే ఇది మద్దారి లిల్ సుకూన్లో చివరి పదంలో చివరి అక్షరానికి ముందు రావటం వల్ల ఇప్పుడు త్వరగా చదివే ఆ యొక్క కంపల్సరీ కండిషన్ ఏదైతే ఉందో అది పోయింది. ఇప్పుడు అది పోయి 2 హరకాతులతో ఆపడాలి. ఖురైష్, ఖురైష్ అని చెప్పరు మీరు, దీర్ఘం తీసి ఆపుతారు. ఇమాం చదువుతున్నప్పుడు మీరు వినండి జాగ్రత్తగా. ఈలాఫి ఖురైష్ కనీసం 2 హరకాతులతో ఆపుతారు ఆయన. అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా? అవునండి. లీన్ కదా, త్వరగా ఆపాలి కదా, మరి త్వరగా ఎందుకు ఆపట్లేదు అనే ఆలోచన మీకు రాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు కనుక ఇమాం ఎప్పుడన్నా ఈ సూరా చదివితే మీరు వెంటనే మీకు గుర్తుకొచ్చేస్తుంది. ఇక్కడ మద్దారి లిల్ సుకున్ కాబట్టి లీన్ ఉన్నా కూడా ఆయన 2 హరకాతులు దీర్ఘం తీసి ఆపారు అనేది మీకు అర్థమైపోతుంది. అవును సార్. ఓకేనా?
మరి దీని ఒకవేళ తర్వాత ఆయన ఆయత్తు రాక చూస్తే ఈలాఫిహిం రిహ్లత షితాయి వస్సైఫ్. చివరి అక్షరం ఏమిటి ఇక్కడ? మహమ్మద్ భాయ్ మీరు చెప్పాలి. కసరా కసరా సార్. కస్రా ఉంది. కస్రా అంటే మొదటి షరతు పూర్తవుతుందా మనది? కసరా మొదటి షరతు పూర్తవుతుంది సార్. రెండో షరతు ఏం చూడాలి ఇప్పుడు మనం? సుకూన్, యా సుకూన్. లేదు, లాస్ట్ అక్షరానికి ముందు, లాస్ట్ అక్షరం ఇక్కడ ఫా ఉంది. ఫా కంటే ముందు మనకేమేం కావాలి రెండో షరతులో? ఆ, యా యాలిన్ ఉంది సార్. మద్ కానీ లీన్ కానీ కావాలి. ఇక లీన్ ఉంది సార్. లీన్ ఉన్నది. లీన్ ఉంటే మనకు రెండో షరతు కూడా పూర్తయింది. ఏ లీన్ ఇది? వావ్ లీనా యా లీనా? యాలిన్ సార్. యాలిన్. రెండిట్లో ఏదొచ్చినా, లేదా అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ వచ్చినా మన షరతు పూర్తయినట్టే. ఇప్పుడు ఎలా ఆపుతాం దీన్ని? త్వరగా లీన్లో చదివినట్టు త్వరగా చదువుతూ ఆపుతామా, లేదు కనీసం 2, 4, 6 హరకాతులతో ఆపుతామా? త్వరగా వస్తాం. త్వరగా ఇక్కడ ఆపకూడదు. లీన్ అనేది సాధారణంగా ఇక్కడ ఏ పదాల్లో వచ్చినా లీన్ త్వరగా చదవాలి. కానీ చివరి పదంలో వస్తే మాత్రం, చివరి పదానిలో చివరి అక్షరానికంటే ముందు వస్తే మాత్రం త్వరగా చదవకూడదు. ఇక్కడ 2, 4, 6 గుర్తుపెట్టుకోండి. 2, 4, 6 6 2 హరకాతులతో చివరి ఆపాలి, పదానికి లేదా చివరి 4తో ఆపాలి, పదానికి లేదా 6తో ఆపాలి. మీ దగ్గర ప్రశ్న ఏమిటి ఇప్పుడు అంటే, అంతకుముందు లీన్ త్వరగా చదవమన్నారు కదా, మరి ఇక్కడ 2 హరకాతులు ఎందుకు దీర్ఘం తీయాలి, 4 హరకాతులు ఎందుకు దీర్ఘం తీయాలి, 6 హరకాతులు ఎందుకు దీర్ఘం తీయాలి? ఈ ప్రశ్న వచ్చిందా మీకు? తప్పకుండా వస్తుంది. కారణం ఏమిటి అంటే, ఎందుకు తీస్తున్నాము అంటే, ఇది దీని స్థానము, ఈ వచ్చిన ఈ లీన్ ఎక్కడైతే వచ్చిందో ఏ స్థానంలో నుంచుంది అంటే, అది లీన్లో చదువుతున్నట్టు త్వరగా చదివే స్థానము కాదు ఇది. ఇది మద్ ఆరిలిల్ సుకూన్. మద్ ఆరిలిల్ సుకూన్ను ఆపుతున్నప్పుడు మనం నిదానంగా ఆపాలి. 2 హరకాతులు, 4 హరకాతులు, 6 హరకాతులతో ఆపాలి. ఒకవేళ మీరు ఆపట్లేదు అంటే త్వరగా చదవాలి అప్పుడు. అప్పుడు ఆ రూల్ సార్ ఫాలో ఇక్కడ ఇంకొక డౌట్. రూల్ ఫాలో అవ్వం సార్. ఇక అప్పుడు ఫాలో అయినట్టు కాదు కదా సార్. ఫాలో అయ్యారా? లీన్ రూల్ ఫాలో అయితే గనక మదారిల్ రూల్ ఫాలో అయితే గనక 2, 4, 6 హరకతులు చేయాల్సి వస్తుంది. కరెక్ట్. లీన్ మద్ ఆరిలిల్ సుకూన్ సార్ ఇక్కడ ఫాలో అయితే 2, 4, 6 తీయాలి. అది ఫాలో కావట్లేదు. మద్ ఆరిలిల్ సుకూన్లో ఆ యొక్క ఓన్లీ లీన్ నియమాన్ని బట్టి ఆపట్లేదు, మీరు చదువుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆపట్లేదు అంటే అప్పుడు లీన్ మాత్రమే చేయాలి, త్వరగా చదవాలి. సార్ ఇక్కడ త్వరగా శ్రద్ధ కూడా చదివి ఉంది కదా, అదేం ఎఫెక్ట్ అవుదా సార్ అది? శ్రద్ధ ఉన్నది. దీని సిగ్నిఫికెన్స్ మీరేమనుకుంటున్నారు? శ్రద్ధ ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ కూడా 6 శ్రద్ధ లేక 7 హరకతులు తీయాలనుకుంటున్నాను సార్. శ్రద్ధ తర్వాత నార్మల్గా శ్రద్ధ ఉంటే అక్కడ కొంచెం నొక్కి పెట్టి చదువుతాం కదా. అలాగే చదవాలి. ఓకే. ఆ, స- సాత్ కింద సాత్ వద్దు వచ్చింది. ఇప్పుడు బా కింద బాబా ఒత్తు వస్తే ఎలా చదువుతామో, చా కింద చా ఒత్తు వస్తే ఎలా చదువుతామో, ఇక్కడ సాత్ కింద సాద్ ఒత్తు వచ్చింది. నొక్కి చదవాలి. ఓకే 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 నొక్కి పెట్టి స్వాద్ని ఒత్తు ఇచ్చి చదవాలన్నమాట. వస్ ఓకే. సైఫ్ వస్ 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 సై ఉమ్. ఇది ఓకే. నొక్కి పెట్టి చదువుతాం. ఇప్పుడు మహమూద్ ఖాన్ భాయ్ ఏం చెప్తున్నారు? శ్రద్ధ వచ్చింది కాబట్టి 6 హరకతులు తీయాలి కదా అంటున్నారు ఆయన. ఆ, మరి శ్రద్ధ కంటే ముందు మనకు అలీఫ్ మద్, యా మద్, వా మద్లో ఒకటి కావాలి కదా, లేదా అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఒకటి కావాలి కదా. ఉందా అది? లేదు. మద్రూల్ లేదు. లేనప్పుడు మరి మద్రూల్ తీయలేం కదా 6 హరకతులు. శ్రద్ధ కనపడంగానే 6 హరకతులు తీయకూడదు. దానికి కండిషన్ ఉంది. శ్రద్ధ కంటే ముందు అలీఫ్ మద్ కానీ, మద్రూల్ యా మద్ కానీ, వావ్ మద్ కానీ ఉండాలి. ఉన్నాయా? లేదు. లేవు. లేవండి రెండవది సార్. బండ గుర్తు ఏమిటి? ఇలాంటి మద్ చిహ్నం తర్వాత, మద్ చిహ్నం కనబడుతుంది అక్కడ. మద్ చిహ్నం అవును. తర్వాత ఉన్న అక్షరంపై శ్రద్ధ ఉంటే అప్పుడు
దీర్ఘం తీస్తారు మీరు. మధ్య చిహ్నం ఇక్కడ ఉందా? లామ్ మీద మధ్య చిహ్నం కనబడుతుందా? మ్మ్. లేదు. లేదు లేదు. లేదు. ఇది- కాబట్టి మనం ఇక్కడ 6 హరకాతులు తీయాలి అనేది మర్చిపోతాం. దాని అవసరం లేదు. కొంచెం బ్యాక్ వస్తే మ్మ్. ఉంది సార్. కొంచెం బ్యాక్. నాలుగు నా- ఇక్కడ సార్, అక్కడే ఇక్కడ సార్. అది ఓకే. షీన్ మీద శ్రద్ధ ఉంది. షీన్ అవును. షీన్ కాదు సార్, లాస్ట్ ఇన్ లాస్ట్ కసరా. అక్షరం మనం వచ్చింది. షీన్ మీద శ్రద్ధ తా. ఉంది. ఇక్కడ యా 6 హరకాతులు తా దీర్ఘం తీయాలా? అక్కడ అవసరం లేదు అవసరం సార్. లేదు, తీయకూడదు. అక్కడ తీయకూడదు. మహమ్మద్ భాయ్, అక్కడ నొక్కి కొట్టారు సార్. ఒత్తు అక్కడ ఉంది. హ్మ్. ఒత్తు ఒత్తు, ఉంది కానీ 6 హరకాతులు దీర్ఘం తీయాలా ఇక్కడ? అక్కడ అవసరం లేదు సార్. ఎందుకంటే దానికంటే ముందు మద్ లేదు, అలిఫ్ మద్, యా లేదు సార్. మద్, వావ్ మద్ లేదు, అలిఫ్ సగీరా, అలిఫ్ యా మద్ సగీరా, ఉంది. వావ్ యా. సగీరా కూడా లేదు. అవును. అవును, అది అక్కడ ఓకే. ఒత్తి పట్టి చదవాలి సార్. ఒత్తి పెట్టాలి. వత్తు తప్పకుండా వత్తు తీసే చదవాలి. రెహ్లతే షీత, షీ, షీన్ కింద షావత్తు, ఒత్తుతో చదవాలి. ఇతాయి. అషితా ఇవ సైఫ్. వస్తాయి. ఓకే. ఓకే. దీంట్లో మరి చూద్దాం. ఇప్పుడు మనం ఈరోజు చదువుకుంటున్న నియమం ఏమిటి? మద్ ఆరిద్ లిల్ సుకూన్. మరి ఇక్కడ ఈ ఆయత్ ఆపేటప్పుడు ఎలా చదువుతాము, ఎలా ఆపుతాం మనం? చివరి అక్షరం ఏమిటి? తా. తా తా కసరా. ఇప్పుడు రెండు కండిషన్స్ ఉన్నాయా లేదా చూడండి, అప్లై చేసి చూడండి. ఉన్నాయి సార్. ఇక్కడ ఫథా తర్వాత యా వచ్చింది. ఓకే. ఏమైంది ఇప్పుడు ఫతా తర్వాత యా ఉంటే? యాలీనైంది. యా లీన్ అయిపోయింది. యాలి. మొట్టమొదట మీరు చూడవలసింది చివరి అక్షరాన్ని. చివరి అక్షరం ఏమిటి ఇక్కడ? తా. హాజ్. ఉమ్. చివరి అక్షరం ఏమిటి? హాజ్. చివరి హాజల్ బై. అక్షరం తా. తా. తా తాక. పైన తా. ఫతతేన్ ఉన్నదా లేదా? ఇది మొట్టమొదట చూడాలి. ఓకే. లేదు, పద్ధతి ఏం లేదు. తర్వాత కసరా వెనక్కి ఉంది. అడుగు వేయాలి. ఆ, వెనక్కి అడుగు వేసి పద్ధతి. యాలిన్ ఉంది. తా కంటే ముందు ఏముందో చూసుకోవాలి. యా కాకంటే యా ముందు సుకూన్. యా యాలీన్ వచ్చింది. యా లీన్ వచ్చింది. యాలి. కాబట్టి ఇక్కడ రెండు కండిషన్స్ పూర్తవుతున్నాయి. కాబట్టి ఇక్కడ లీన్ చేయకుండా దీన్ని 2 హరకాతులు దీర్ఘం తీయాలి, లేదా 4 తీయాలి, లేదా 6 హరకాతులతో 6 తీయాలి. ఆపాలి. ఫల్ యాబుదు రబ్బ హాదల్ బైత్. ఫల్యాబుదు రబ్బ హాజల్ బైత్. ఉమ్. ఇప్పుడు మీరు గనక ఖిరాత్ ఈ సూరా వింటే తప్పకుండా 2 హరకాతులు, 4 హరకాతులు లేదా 6 హరకాతులతో ఖారీ చదువుతూ ఆపుతారు. ఎందుకు ఆపుతున్నారు లీన్ దగ్గర అనేది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. జీ షేఫ్, తప్పకుండా. ఓకే. చివరి ఆయత్ ఏముంది ఇక్కడ? అల్లదీ అతమహుం మిన్ జూఇన్ వ ఆమనహుం మిన్ ఖౌఫ్. చివరి అక్షరం కింద పాకస. కసరతేన్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మీమ్ చేర్చారు, కసరతేన్ ఉంది. సరేనా? ఓకే. కసరతేన్ ఉంటే ఫస్ట్ ఉతాం. కండిషన్ మనకు పూర్తవుతుందా లేదా? ఇక్కడ ఇక్కడ ఇలాంటి వస్తే కనుక ఆగిపోతాం సార్. ఆ, కసరా కింద మేము కూడా వచ్చింది కదా, అవును. అక్కడ కొంచెం ఇది మీమ్ ఎందుకు వచ్చింది ఆహా, అంటే మీరు ఆపకుండా కలిపి చదువుతున్నట్లయితే తన్వీన్ మీమె సాకిన్లోని ఇఖ్లాబ్ రూల్ వస్తుంది. అందుకనే కింద మీమ్ వచ్చింది అక్కడ. ఇఖ్లాబ్. ఉమ్. తర్వాత చదువుకుంటాం మనం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి? ఫా కింద కసరతేన్ ఉన్నది. ఓకే. మొదటి కండిషన్ ఏమి కావాలి? కంప్లీట్ ఫాలో అయింది. ఏమి ఉండకూడదు? పద్ధతేనే ఉండకూడదు. ఫతతేన్ లే ఉండకూడదు సార్. ఫతతేన్ ఉండకుండా ఏ హరకాత్ అయినా ఉండొచ్చు. ఏ హర్కత్ అయినా ఉండొచ్చు. ఓకే. అంటే మొదటి కండిషన్ ఓకే అయిపోయింది. రెండో కండిషన్ ఏంటి ఓకే. ఇప్పుడు? ఫా కంటే ముందు వావ్ ఇక్కడ ఏముండాలి? వావ్ ఉంది. ఫా కంటే ముందు ఏముండాలి? వాకంటే ముందు మద్ గాని లీన్ గాని ఉండాలి. మద్ గాని లీన్ గాని ఉండాలి. ఓకే. ఇప్పుడు మన ముందు ఏమున్నది ఇక్కడ? వావ్లిన్. వావ్ లీన్ ఉంది. వావ్ లీన్ ఉంది.
అంటే రూల్ అప్లై చేయవచ్చా? చేయొచ్చు. అప్లై చే ఉమ్. ఇప్పుడు లీన్ చెయ్యం మనం. ఇప్పుడు లీన్ చేయకుండా 2 హరకాతులు దీర్ఘం తీస్తాము, లేదా 4 హరకాతులు 2 హరకతులు దీర్ఘం తీస్తాము, లేదా 6 హరకాతులు 6 దీర్ఘం హరకతులు. తీసి ఆపుతాము. క్లియర్ అయిందా? జీ ఈ సార్. రెండు క్లియర్. ఈ రెండు పైనున్న లైన్లోను కిందున్న ఈ సూరాలోను మనకేం అర్థమైంది? చివరి అక్షరం పైన ఫతతేన్ ఉండకుండా దానికంటే ముందు అలీఫ్ మద్ కానీ, యా మద్ కానీ, వావ్ మద్ కానీ, లేదా యాలీన్ కానీ, వావ్లీన్ కానీ వావులిన్ వచ్చినట్లయితే గాను దానిని మనం 2 హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా 4 హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా 6 హరకాతుల దీర్ఘంతో 6 ఆపాలి. హరకతులు. లీన్ అయినా సరే. ఓకేనా? ఓకే. ఓకే సార్. మరి ఒకవేళ చివరి అక్షరం పైన ఫతతెన్ వస్తే ఏం చేయాలి మరి? ఫతతేన్ వస్తే దానికి ఫతతెన్ ఈ రూల్ వస్తే అప్లై ఈ కాదు. రూల్ అప్లై ఆ, చేయాలి. ఇప్పుడు సరే. మద్దల్ ఇవద్, ఆ, మద్దల్ ఇవద్ మద్ రూల్లో ఫతతెన్లోని 2 మద్దలివద్. ఫతాలు ఉన్నాయి కదా, ఒక ఫతా తీసేసి అలీఫ్ మద్ చేసి ఆపాలి. ఇక్కడ చూడండి, చివరి అక్షరం ఏమిటి ఇక్కడ? దాల్ ఫతతేన్ దన్, మిహాదన్. మిహాదన్ దాల్ ఫతతేన్ దన్. ఇదే కదా ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా చదవాలి అంటే ఏం చదువుతారు మీరు? మిహాదన్. మిహాద్ దీన్ని ఏం చదువుతారు? మిహాదన్. అజా అజావా అజ్వాజన్. సుకూన్ ఉంది ఇక్కడ. అజ్వాజన్ అజ్ అజ్వాజన్ అజ్వాజన్. అజ్వాజన్. అజ్వాజన్ అవును. ఓకే, దీన్ని ఏం చదువుతారు? సుబా సుబాతన్. సుబాతన్ ఓకే, దీన్ని ఏం చదువుతారు? లబా లిబాసన్. లిబాసన్. లిబాసన్ దీన్ని మహాసన్ మాషన్. ఓకే, దీన్ని హిదాదన్. సిరాదన్ సిరాదన్ ఏ షిదాదన్. సిరాదన్ ఓకే, ఇప్పుడు మనం ఆపుతున్నప్పుడు హిదాదన్. చూస్తే ఫతతెన్ ఉంది కాబట్టి మీరు అలా చదువుతున్నారు. ఇప్పుడు రూల్ అప్లై చేసినప్పుడు ఏం చేయాలి అవును. అంటే ఫతతెన్ చదవకుండా దీన్ని అలిఫ్ మద్ చేసి ఆపాలి. ఆపుతున్నప్పుడు మిహాదన్ అలా ఆపకూడదు. మిహాదా, అజ్వాజా, సుబాతా, లిబాసా, మాషా, షిదాదా. కింద హిదాదా. దబహా, قدحا, దబహ. صبحا, అదహ. సుబహ. نقعا, جمعا. జమా. ఇక్కడ ఫతతేన్ కాకుండా వేరే ఏదన్నా మనం చూస్తున్నామా? చూడట్లేదు. ఒకే ఒక కండిషన్ అదేది. అదేమిటి? చివరి అక్షరం పైన ఎక్కడైతే ఆపాలనుకుంటున్నామో అక్కడ ఆ చివరి అక్షరం పైన ఫతతేన్ ఉన్నట్లయితే దానిని అలీఫ్ మద్ చేసి ఆపాలి. సింపుల్ రూల్ ఇది. చదవండి. అంటే జీ సార్. కసరా చేసి చదవాలి సార్. మిహాదా మిహ ఓకే, మిహ మిహాదా. అజ్వాజ. సుబాత. సుబాత. సుబాత తా దీర్ఘం అలీఫ్ మద్ 2 హరకాతులు. లిబా సుబాత లిబాస. మహాస ముఆస. ముఆష. సబహ హిదాద. సిదాద ఓకే, ఒక్కొక్కళ్ళు చదవండి. మహమ్మద్ భాయ్ మీరు చదవండి ముందు. మహాద మీమ్ కింద కసరా ఉంది. మిహాద
अज़वाजा, सबा, सुबाता, लिबासा, महासा, దీర్ఘం తీయాలి, రెండు హరకాతులు. महासा, మాషా, महासा, महा, महाशा, सिदादा, सब, जबा, जबहा, जबहा, फदहा, जुबहा, नफहा, కల్కలా చేయాలి. నక, నక, जमहा, నక, नफहा, కల్కలా, కాఫ్ మీద కల్కలా చేయాలి. నక, नफहा, నక, నక, नफहा, నక, नफ, नफ, नफहा, नफ, नफहा, जमहा, వెరీ గుడ్. అర్థమైంది కదా మీకు రూలు? ఓకే. అర్థమైంది. పద్ధతేని వస్తే దాన్ని పతాలాగా చదవాలి అలిఫ్ మద్ చేసి చదవాలి, ఫథాలా కాదు. చివరిన. ఫథా అంటే దీర్ఘం తీరు, అలిఫ్ మద్ అంటే దీర్ఘం తీస్తారు, దీర్ఘం తీసి చదవాలి. అలిఫ్ మద్ చేసి. ఉమ్. ఓకే. అబ్దుల్ అజీం భాయ్ మీరు చదవండి. ఓకే, మైక్ ప్రాబ్లం అజీం. ఉంటుందా? ఇప్పుడు వరకు మనం ఎన్ని కేసులు చదివాము? ఇప్పుడు ఆపేటప్పుడు రీస్టార్ట్ అయింది నాకు. ఆయత్ దగ్గర ప్రాబ్లం ఆపేటప్పుడు మనం అనుకుంటా. ఎన్ని కేసులు మనం ముందుకు వచ్చినాయి? 2 కేసులు ముందుకు వచ్చినాయి, సరేనా? ఓకే. మూడో కేసు ఏమిటి అంటే చివరి అక్షరం పైన ఫతతేన్ ఉండదు. మూడో కేసు ఇది. ఇక్కడ చివరి అక్షరం పైన ఫతతేన్ కనబడుతుందా? లేదండి, ఫతతేన్ ఉందా? కొత్తది ఏం లేదు. ఈ చివరి అక్షరం పైన ఫతతేన్ లేదు ఉండదు. సార్, దమత్. ఓకే. చివరి అక్షరానికి ముందు మద్ ఉండదు, లీన్ కూడా ఉండదు. అటువంటప్పుడు ఎలా ఆపాలి? సింపుల్గా డైరెక్ట్గా ఆపేయాలి, దీర్ఘం ఏమీ తీయకుండా. కుల్ హువల్లాహు అహద్, అహద్. అహద్. దీర్ఘం తీస్తున్నామా ఇక్కడ? అహద్ అని ఆపుతున్నామా? లేదు, వీలైనంత లేదు. త్వరగా ఆపేస్తున్నాం. అల్లాహు సమద్, అవునండి. లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దీర్ఘం తీస్తున్నామా ఆపేటప్పుడు? తీయట్లేదండి. తీయట్లేదు. ఎందుకంటే ఇది మదారిల్ సుకూన్లో రెండో కండిషన్ పూర్తి కావట్లా. చివరి అక్షరం పైన ఫతతేం లేదు, ఓకే, కానీ దానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉందా? రెండూ లేవు. కాబట్టి మనం ఇక్కడ మదారిల్ సుకూన్ అనేది లేదు. అప్లై చేయలేము. మరి ఇక్కడ చూస్తే ఇన్నా ఆతైనా కల్ కౌసర్, చివరి అక్షరం మీద రా ఫథా ఉన్నది. ఫథా కంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉందా? కంటే ముందు రా కంటే ముందు మధ్యగా లీన్ గా లేదు. లేదు. లేదండి. కాబట్టి సింపుల్గా ఆపేయాలి. ఫసల్లి లిరబ్బిక వన్హర్, రా మీద సుకూన్ ఉంది చివర్లో. వన్ హర్. దానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉందా? లేదు. లేదు. ఇక్కడ ఇన్న షానిఅక హువల్ అబ్తర్,
అబ్తర్, తా ఉంది, తర్వాత రా ఉంది, అక్కడ మధ్యలో అలాగే లేదు, ఉంది. లీన్ లేదు లేదు. సార్. కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఆపేస్తున్నాము. అంటే ఇలాంటి కేసులో మనం మద్ కానీ లీన్ కానీ లేనప్పుడు, చివరి అక్షరం పైన ఫతతైన్ లేకుండా, దానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ లేనప్పుడు డైరెక్ట్గా మనం ఆపివేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరి ఇంతటితో ఆపుదాము. ఇక్కడ ఓకే. సలా టైం స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్షాల్లా. రోజుది మనం స్టార్టింగ్లో హుర్ఫే ముఖత్తాత్లో 6 హరకాతులు ఎప్పుడు దీర్ఘం తీయాలి, మనం ఆపేటప్పుడు మద్ అల్ ఇవద్ ఎప్పుడు అప్లై చేయాలి, మద్ ఆరిల్ సుకూన్ ఎప్పుడు అప్లై చేయాలి, రెండు అప్లై చేయకుండా ఎప్పుడు ఆపాలి అనేది మనం చదువుకుందాం. సరేనా? అవును సార్. ఓకే, రేపు శుక్రవారం మీకు వీలు ఉంటుందా అవునండి. రావటానికి, లేదా సరే. శనివారం చూద్దామా? నో ప్రాబ్లం సార్. శుక్రవారం మేము సేమ్ మేము టైంకి ఆల్రెడీ అయితే నాకైతే నో ప్రాబ్లం. ఓకే. డ్యూటీలోనే ఉంటాం సార్. ఓకే, ఇది కొంచెం మీరు యాక్చువల్గా జాగ్రత్తగా మేము వినండి. ఈ డ్యూటీలో ఉంటాం. రోజుది వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ, ఇది చివరి అన్నమాట, చివరి క్లాసు ఓకే మధ్య మీద, ఇది చివరి క్లాసు. ఇక మీకు ఏమి డౌట్ లేదు అనుకోని మనం ముందుకు వెళ్ళాలి. లేదు ఇంకా మీకు డౌట్ ఉంటే రేపు ఇంకా ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీసే బెటర్ సార్. ఇన్షాల్లా. ఓకే. ఎందుకంటే ఓకే, ప్రాక్టీస్ ఆ, చేద్దాం. కొంచెం రాను రాను ఫ్లూయెంట్ గా పోదామని ఆలోచిస్తున్నాను సార్. నేను మీరు స్పీడ్గా స్టార్టింగ్ లో పోవట్లేదు, చెప్పారు. స్లోగా పోతున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? మీరు స్పీడ్ గా వెళ్తున్నారని కాదు సార్, ఓకే సార్. మేము ఇన్షాల్లా. ఫ్లూయెంట్ గా పోవాలి. రాను రాను రాబోయే రోజుల్లో చాలా అదే ఫ్లూయెంట్ గా ప్రాక్టీస్ చేస్తే ఆ, ఇన్షాల్లా ఓకే. ఓకే మరి. చదవాలని. ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాళ్ళు వాలేకుమ్ సలాం.